ప్రభు మనందరి కొరకు, మన దోషముల కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన శిలువలో తన యవ్వన ప్రాణాన్ని సమర్పించాడు. తన యవ్వన జీవితాన్ని అర్పించాడు. తనదంటూ ఏమీ లేకుండా సమస్తమును నిలువెల్లా తన దేహమంతటిని ప్రభువారు శిలువలో అప్పగించుకున్నాడు. ఎందుకు అంటే మనందరినీ రక్షించడానికి, మనందరికీ రక్షణను అనుగ్రహించడానికి. గమనించండి, రక్షింపబడిన ప్రతి వ్యక్తికి నిత్యత్వమును, నిత్య జీవమును, పరలోక రాజ్యమును ఇవ్వడానికి ఆయన శిలువ త్యాగము చేసి మన కొరకు రక్షణ సిద్ధము చేసి ఉంచాడు. ఆ రక్షణను స్వీకరించలేక, ఆ ఉచితమైన రక్షణను పొందుకోలేక ఈనాడు మనుషులు దేవునికి దూరమైపోతూ ఉన్నారు. లోకములో పరిగెత్తుతూ ఉన్నారు. నిష్ప్రయోజనమైన వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. మన జీవితంలో కీడును కలిగించేటువంటి వాటి కొరకు